Baiju Ravindran. It's been a rapid fall after a meteoric rise for him and his edtech startup Byju's. యాక్టివ్ గా వాడడం వల్ల కదా మేము కాల్ చేయగలం. సో మేము ఏంటంటే ఇక్కడ నుంచి ఎలాగ ఏంటంటే మేము గైడెన్స్ ఇచ్చుకుంటాం అనమాట. మీరు యాజ్ ఏ పేరెంట్ ఏంటంటే దానికి కొంచెం గైడెన్స్ ఇస్తా ఉంటాం, మీకు చెప్తా ఉంటాం ఎలాగ ఏంటంటే. ప్రస్తుతానికి ఏంటంటే ఒక 4 o'clock వరకు పాపని యాప్ వాడించి కొద్దిసేపు సరిపోతుంది. బైజూస్ ఇది మనందరికీ తెలిసిన కంపెనీ, కానీ 2011లో కేవలం 25 మంది విద్యార్థులతో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో భారతీయ చరిత్రలో అత్యంత విలువైన స్టార్టప్స్లో ఒకటిగా ఎదిగింది. 2021 నాటికి కేవలం కొన్ని లక్షల మంది మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది విద్యార్థులు ఈ బైజూస్ వనరులను ఉపయోగిస్తున్నారు. దీంతో ఇండియాలోని అత్యంత విలువైన ఎడ్యుటెక్ ఇండస్ట్రీలో ఒకటిగా ఉంది. కానీ గత 2 సంవత్సరాల్లో ఈ కంపెనీ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఇప్పుడు బైజూస్ వాల్యుయేషన్ కంప్లీట్గా జీరో అయిపోయింది. దీనికి కారణం ఏంటి, ఇప్పుడు ఆల్మోస్ట్ మూతపడిపోయే స్టేజ్కి ఎలా వచ్చింది అనే విషయాల్ని ఈ బైజూస్ రైజ్ అండ్ ఫాల్ కేస్ స్టడీలో తెలుసుకుందాం. బైజు రవీంద్రన్ ఈయన 1980వ సంవత్సరం కేరళలోని అజికోడ్ అనే విలేజ్లో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్స్. సో వీళ్ళ గైడెన్స్తో 2000 సంవత్సరంలో రవీంద్రన్ గారు తన ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసుకున్నారు. అయితే 2001లో ఒక షిప్పింగ్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్గా జాబ్లో జాయిన్ అయ్యారు. 2003లో సమ్మర్ వెకేషన్లో క్యాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ చేశారు. వాళ్ళతో పాటు రవీంద్రన్ గారు కూడా క్యాట్ ఎగ్జామ్ రాశారు. అంతేకాదు 100% స్కోర్ చేశారు. వీళ్ళు 12 మంది ఎగ్జామ్ రాయగా వాళ్ళ ఫ్రెండ్స్ కేవలం 4 ఈ క్యాట్ ఎగ్జామ్ని క్లియర్ చేశారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం రవీంద్రన్ గారు రెండోసారి క్యాట్ ఎగ్జామ్ రాసి అగైన్ 100% స్కోర్ చేశారు. కానీ ఈసారి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయలేకపోయారు. అతనికి అంత ఈజీగా ఉన్న ఈ ఎగ్జామ్ ఫ్రెండ్స్కి ఎందుకు అంత కష్టంగా ఉంది, ప్రతి సంవత్సరం ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు అని తెలుసుకొని రవీంద్రన్ గారు ఆశ్చర్యపోయారు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించగా అర్థమైంది ఏంటంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సరైన గైడెన్స్ లేదని. మరి 2 సార్లు 100% సాధించిన నేను అందరికీ గైడెన్స్ ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించిన రవీంద్రన్ గారు వెంటనే తన జాబ్ మానేసి క్యాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఇలా క్లాసెస్ చెప్తూనే అతని స్టూడెంట్స్లో ఒకరైన దివ్య గోకుల్నాథ్ని 2009లో మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో బైజు రవీంద్రన్ అండ్ దివ్య గోకుల్నాథ్ అనే ఈ దంపతులు కలిసి బైజూస్ని థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. రెవల్యూషన్ ఇన్ లెర్నింగ్, ఇండియా టుడే ఫర్ ద వరల్డ్ టుమారో. But the real fun is not just in creating a $1 billion company, it's in making an impact in the way millions think and learn. అలా కొన్ని రోజుల తర్వాత ఇతను ఒక ఆడిటోరియంలో ఒకేసారి 1200 మంది స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పేవారు. ఇలా క్లాసెస్ అందరికీ అందాలి అని చెప్పేసి ఒక టెక్నాలజీతో వీసాట్ టెక్నాలజీతో 45 సిటీస్లో అతని క్లాసెస్ బ్రాడ్కాస్ట్ చేసేవారు. 2015 వరకు బెంగళూరు, ముంబై, పూణే అండ్ చెన్నై లాంటి సిటీస్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఉండేవి. కానీ 2016లో వీళ్ళ లెర్నింగ్ యాప్ 5.5 మిలియన్ డౌన్లోడ్స్కి చేరుకుంది. వాళ్ళలో 2,50,000 మంది వాళ్ళ కంప్లీట్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ని పే చేశారు. 2019కి 40 మిలియన్కి, 2021కి 80 మిలియన్కి అండ్ ఇప్పుడు 150 మిలియన్ యూజర్స్తో ఈ బైజూస్ కంపెనీ నిలిచింది. 2016లో వీళ్ళ రెవెన్యూ 110 కోట్లు ఉండేది. 2018లో 500 కోట్లు, 2021లో 2,428 కోట్లు అండ్ 2022 నాటికి 3,569 కోట్లు విలువ చేసే కంపెనీగా ఎదిగింది. అయితే ఈ రెవెన్యూ మొత్తం 3 సోర్సెస్ నుండి వచ్చేది. నెంబర్ 1 ట్యాబ్స్, నెంబర్ 2 SD కార్డ్స్ అండ్ నెంబర్ 3 బుక్స్ అండ్ ట్యూషన్ ఫీజు నుంచి వస్తుంది. అయితే ఈ రెవెన్యూని చాలా వరకు అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్కే ఖర్చు పెట్టేవారు. 2021 నాటికి వీళ్ళ రెవెన్యూ 2,428 కోట్లు అయితే వీళ్ళు మార్కెటింగ్ కోసం చేసిన ఖర్చు 2,250 కోట్లు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు మార్కెటింగ్ కోసం ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారని. అలాగే స్కూల్ స్టూడెంట్స్ కి కోడింగ్ నేర్పించాలంటూ వైట్ హ్యాట్ జూనియర్స్ ని $300 మిలియన్ పెట్టి అక్వైర్ చేసుకుంది. ఇదే విధంగా టాపర్, ఎపిక్ అండ్ గ్రేడ్ అప్ లాంటి కంపెనీస్ ని కూడా సంపాదించింది. ఎందుకంటే ఈ స్టార్ట్అప్ ఎక్విజిషన్ ద్వారా రవీంద్రన్ గారు US మార్కెట్లో కూడా ఎంటర్ అవ్వాలనుకున్నారు. అలాగే వీటిని త్వరగా గ్రో చేయడానికి $1.1 బిలియన్ ని అప్పుగా తీసుకున్నారు. అంతేకాకుండా ఆకాష్ ఇన్స్టిట్యూట్ ని $1 బిలియన్ పెట్టి సంపాదించుకున్నారు. Byju's has acquired coaching center chain Akash. Do you know for how much? Close to $1 billion. $1 billion. COVID-19 వలన ఆఫ్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలని చాలా మంది స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ బైజూస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవడం వల్లనే ఈ కంపెనీని విస్తరించాలనుకున్నారు. COVID-19 టైంలో ఆన్లైన్ లెర్నింగ్ యూజర్స్ పెరుగుతున్నారు కదా అని కొన్ని వేల కోట్లు పెట్టి కంపెనీస్ కొని వాటిని అడ్వర్టైజ్ చేయడమే బైజూస్ చేసిన మొదటి తప్పు. ఎందుకంటే కరోనా ప్రభావం తగ్గాక చాలా మంది స్టూడెంట్స్ బైజూస్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకొని స్కూల్స్ అండ్ కాలేజెస్ కి
ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్తున్నారు. దీనివల్ల బైజూస్కి లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఈ లాసెస్ భరించలేని బైజూస్ వాళ్ళ సేల్స్ టీంపై ఎక్కువ ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేసింది. ఈ ప్రెజర్ వలన ఈ బైజూస్ సేల్స్ టీం రోజుకు 14 గంటలు పనిచేయాల్సి వచ్చింది. వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే వీళ్ళ సేల్స్ టార్గెట్ మీట్ అవ్వకపోతే లంచ్కి కూడా పంపేవాళ్ళు కాదు. కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా సేల్స్ టీమ్నే బ్లేమ్ చేసేవాళ్ళు. ఇంత హార్ష్ ఎన్వైరన్మెంట్లో కూడా వర్క్ చేస్తున్న టీంకి టైంకి శాలరీ కూడా ఇచ్చేది కాదు. కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ సేల్స్ టార్గెట్ని మీట్ అవ్వలేక వాళ్ళ జాబ్ని కాపాడుకోవడం కోసం బైజూస్ ఎంప్లాయీసే కోర్సెస్ని కొనుక్కోవాల్సి వచ్చేది. అయితే ఇంత కష్టపడుతూ ఈ జాబ్ చేయడం అంత అవసరమా, వేరే జాబ్ చూసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారా? అయితే ఈ జాబ్లో వచ్చేంత శాలరీ ఇంకొక జాబ్లో వచ్చేది కాదు. అందుకే వీళ్ళ కోసం ఈ జాబ్లో ఎంత మెంటల్ ప్రెషర్ ఉన్నా కానీ ఈ జాబే కంటిన్యూ చేసేవాళ్ళు. ₹1,00,000 విలువ ఉండే ఈ బైజూస్ కోర్సుని పూర్ అండ్ రిచ్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అంటకట్టాలని చూస్తుంది. పూర్ పీపుల్ ఈ కోర్సుని కొనలేరు కాబట్టి బైజూస్ ఎంప్లాయీస్ ఒక ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీతో కస్టమర్ పేరుతో లోన్ క్రియేట్ చేసి కోర్స్ అమ్మేసి సైలెంట్ అయిపోతారు. ఈ బైజూస్ కోర్స్ తీసుకున్న కస్టమర్స్ ఈఎంఐలు కట్టలేక కోర్సు నచ్చలేదని వదిలేసేవారు. అలా కోర్సు నచ్చలేదని పే చేసిన మనీని రీఫండ్ అడిగే వాళ్ళ దగ్గర ట్యాబ్ కూడా వెనక్కి తీసుకునేవాళ్ళు. కానీ లోన్ ఇచ్చిన కంపెనీ పూర్ పీపుల్ని ఊరికే వదిలేవారు కాదు. వాళ్ళు తీసుకున్న మనీని ఆటోమేటిక్గా బ్యాంక్ నుండి కట్ అయ్యి రీపే అయ్యేలా చేస్తారు. మనం ఈ యాప్లో జస్ట్ లాగిన్ అయినా సరే వాళ్ళ డేటాబేస్లో మన ఫోన్ నెంబర్ స్టోర్ అవడం వల్ల వాళ్ళు మనకి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోమని ఫోర్స్ చేస్తారు. ఇలా ఫోర్స్ చేయడం వల్ల చాలా మంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు కూడా. అలా తీసుకున్న తర్వాత ఇన్ని గంటలు చూడమని, ఇన్ని అవర్స్ వినమని మనకు చెప్తారు. ఇది మనం స్టార్టింగ్లో విన్న ఆడియో క్లిప్ ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. 2002లో ఇండియన్ గవర్నమెంట్ బైజూస్ని వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎందుకని పబ్లిష్ చేయట్లేదు అని అడిగింది. అప్పుడు బైజూస్ వాళ్ళ రిపోర్ట్స్ని ఆడిట్ చేస్తున్న డెలైట్ కంపెనీ లేట్ చేయడం వల్లే పబ్లిష్ చేయలేకపోయాము అని రిప్లై ఇచ్చింది. నిజానికి డెలైట్ కంపెనీ లేట్ చేయడానికి కారణం ఏంటంటే బైజూస్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆడిట్ చేస్తున్నప్పుడు డెలైట్ కంపెనీ అందులో కొన్ని తప్పుడు లెక్కలు గమనించింది. అవేంటంటే ఒక సంవత్సరం మొత్తం గడిచాక బైజూస్ అమ్మిన కోర్సెస్ చూస్తే చాలా ఎక్కువ ఉంటున్నాయి, కానీ వచ్చిన డబ్బులు చూస్తే చాలా తక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే కోర్స్ కొన్న వాళ్ళలో చాలా మంది కోర్స్ నచ్చక డబ్బులు కట్టడం లేదు. ₹1,00,000 విలువ చేసే కోర్సుని స్టార్టింగ్లో 15,000 కట్టి నచ్చక వదిలేసిన రిపోర్ట్లో 1,00,000గానే రిపోర్ట్ చేశారు. సో అందుకే వాళ్ళకు వచ్చిన డబ్బు కొంత అయితే వాళ్ళు చూపించుకునే అమౌంట్ ఇంత. కానీ ఇలా ఎందుకు చేశారంటే పెట్టుబడులు పెరగడం కోసం. అర్థం కాలేదా? చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంపెనీపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ అది లాభాల్లో ఉన్న కంపెనీపై ఇన్వెస్ట్ చేస్తారా లేదా నష్టాల్లో ఉన్న కంపెనీపై ఇన్వెస్ట్ చేస్తారా? ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ పైనే కదా పెట్టుబడి పెడతారు. సో వీళ్ళు ఇలా 1,80,000 కోట్లు విలువ చేసే కంపెనీగా పేరుండటం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీపై ఇన్వెస్ట్ చేశారు. ఈ విధంగా 9,000 కోట్లపై విదేశీ పెట్టుబడులను ఉల్లంఘించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారు ఆరోపించారు. అలాగే BCCI కూడా స్పాన్సర్షిప్ సమస్యలపై బైజూస్ని కోర్టుకు లాగింది. మరి ఇన్ని జరిగినా ఇప్పటికీ ఈ కంపెనీ ఎలా నిలబడిందో తెలుసా? ఆఫ్లైన్ క్లాసెస్. $200 మిలియన్ ఈ ఆఫ్లైన్ క్లాసెస్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్లే ఈ బైజూస్ కంపెనీ ఇప్పటికీ నిలబడింది. అయితే మార్చి 2022కి 50,000 మంది ఉన్న ఎంప్లాయీస్ జూన్ 2023 నాటికి 25,000 ఎంప్లాయీస్కి తగ్గిపోయారు. అలాగే గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బైజూస్తో టైఅప్ అయ్యి ఆంధ్రాలోని ప్రతి గవర్నమెంట్ స్కూల్లోని 8th క్లాస్ అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్కి బైజూస్ ట్యాబ్స్, ప్రైమరీ క్లాసెస్కి స్మార్ట్ టీవీస్లోని బైజూస్, అలాగే 6th to 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్లో బైజూస్ కోర్సెస్ని ఫ్రీగా బోధిస్తున్నారు. అలాగే ఈ స్టూడెంట్స్ని ట్యాబ్స్ అండ్ IFPస్ని మిస్యూజ్ చేయకుండా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్గా నియమించి 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, మెటావర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు బిగ్ డేటా మొదలైన కోర్సులు బైజూస్ ద్వారా బోధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల 2022 నుండి సంవత్సరానికి దాదాపు ₹700 కోట్ల బైజూస్కి వస్తుంది. అలాగే బైజూస్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా సక్సెస్ అవ్వాలని బైజూస్ కంపెనీ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని అందరూ ఆదరించే యాప్గా ఎదిగి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. కొంచెం టైం తీసుకొని అయినా సరైన మార్గంలో బైజూస్ విజయం సాధించాలని ఆశిద్దాం. మీ పిల్లలకి నేర్చుకోవడానికి ఓ కొత్త పద్ధతిని అందించండి. అయితే షారుఖ్ ఖాన్, మహేష్ బాబు లాంటి స్టార్ యాక్టర్స్ చేత అడ్వర్టైజ్ చేయించినప్పటికీ మార్కెటింగ్ అనేది ఎప్పుడైనా సరే 2 వైపుల పొదునుండే కత్తి లాంటిది. పైకి షార్ప్గా బ్రైట్గా కనపడినా సరే మనం కోస్తున్నది కూరగాయల లేదా చేతి వేల అనేది చూసుకోవాలి. లేదంటే చెయ్యి కోసుకునే ప్రమాదం ఎంత ఉందో భరించలేనన్ని ఫీజులతో పిల్లల్ని కోర్సులో జాయిన్ చేయించి ఈఎంఐలు వంటి అప్పులు ఊపిలో చిక్కుకుపోయేలా చేయడం కానీ, వేధింపులు భరించలేని ఫోన్ కాల్స్ కానీ, వారానికి 70 నుండి 80 గంటలు లంచ్ కూడా పంపించకుండా పని చేయించి ఇచ్చిన ప్రెజర్ కానీ, సేల్స్ టార్గెట్ ని ఫినిష్ చేయలేక వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ తో అనవసరమైన కోర్సులు కొనే దౌర్భాగ్య పరిస్థితులు కూడా అంతే ప్రమాదం. సో ఏ స్టార్టప్ అయినా సరే ప్రజల సమస్యలను తీర్చడానికి మొదలవుతుంది, కానీ ఆ సమస్యలను పరీక్షించడానికి బదులుగా అడ్డుగోలుగా వేగంగా ఎదగాలని చూస్తే బైజూస్ లా పతనమయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.